ఈ వీడియోలో పూసలతో ఎలుకల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ అండి చాలామంది అడుగుతున్నారు ఆంజనేయ స్వామిని పూసలతో అల్లే విధానం షేర్ చేయమని చెప్పి. త్వరలోనే షేర్ చేస్తానండి. ఒక 1 వీక్ లోపలే మీకు నేను షేర్ చేస్తాను. ఇదిగోండి టోటల్ లుక్ అయితే మనకి ఆంజనేయ స్వామి ఇలా ఉంటారు. ఫ్రంట్ బ్యాక్ పూసలు రెడీ చేసుకుంటారని చెప్పేసి నేను మీకు ముందే చెప్తున్నానండి. ఇవోనో ఇంద్రధనుసు బీడ్స్తో అల్లాను. ఈ గ్రీను ఎల్లోను థిక్ రాణి కలర్ ఉంది చూసారా, ఇవోనో ప్లెయిన్ బీడ్స్ అనమాట. ఇదిగోండి ఫేస్ చూడండి, వెనక తోక ఇలా ఉంటారు. టోటల్ లుక్ అయితే చూసారు కదా. ఓకే అండి, 1 వీక్ లోపలే మీకు అల్లే విధానం షేర్ చేసేస్తాను. బీడ్స్ రెడీ చేసేసుకోండి. గ్రీన్ కలర్ తీసుకోండి, మీరు ప్లెయిన్ మీ ఇష్టం. ఇప్పుడు నేను చూపించాను కదా, మీరు దీన్ని బట్టి ఆలోచించి మీరు ఏ బీడ్స్ వేయాలనుకుంటున్నారో చూసి వేసుకోండి. బాడీ పార్ట్కి మాత్రం గ్రీను ఎల్లో వేసుకోండి. ఇక్కడ మాత్రం మీరు రెడ్ తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇక్కడ కంపల్సరిగా బాడీకి గ్రీన్ తీసుకుంటేనే బాగుంటుందండి ఆంజనేయ స్వామికి మాత్రం. ఇక్కడను ఆరెంజ్ థిక్, కొంచెం ఇక్కడేనండి కొంచెం కన్ఫ్యూజు. ఇక్కడ ఒక్కటి శ్రద్ధ పెడితే మీకు చక్కగా లేసుకోవచ్చు ఆంజనేయ స్వామిది మాత్రం. ఓకే అండి, నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఎలుకల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1 ఇక్కడ వరకు షేర్ చేశాను. పార్ట్ 2 బాడీ పార్ట్ మొత్తం అయిపోయింది ఎలుక్కి. ఇప్పుడు పార్ట్ 3లో నెక్ పార్ట్, ఫేస్ మొత్తం పెండింగ్ ఉన్నదంతా వేసేద్దాము. కావలసిన మెటీరియల్ ఒకసారి చూద్దామండి. ఇదిగోండి ఎల్లో కలర్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ 3 కావాలి. ఒకటి రెడ్ బీడ్, ఫిషింగ్ వైరు, నీడిలు, కట్ చేసుకోవడానికి కట్టరు. ఈ మాత్రం ఉంటే మనకి సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు వేసేసాము. ఇక ఇక్కడ నెక్ పార్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, ఇవి 8 నెంబర్ బీడ్స్ అండి. ముందుగా పార్ట్ 2 అయిపోయేటప్పటికి మనకి ఈ నెక్ దగ్గర ఎంత మటుకు ఎలా వచ్చిందో అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ 8 బీడ్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8. ఈ 8 బీడ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పైన ఓనో సిట్టింగ్లో ఉంటాయి. సిట్టింగ్ అంటే నీడిల్ ఎలా ఉంటుంది, సిట్టింగ్ అంటారు. స్టాండింగ్లో ఉంటాయి సైడ్న, పైన కింద సిట్టింగ్లో 2 బీడ్స్, ఈ 2 బీడ్స్ సిట్టింగ్లో ఉంటాయి, ఈ 2 బీడ్స్, ఈ 2 బీడ్స్ ఇలా స్టాండింగ్లో ఉంటాయి. ఓకే అండి, ఇదిగోండి ఇక్కడ ఇదోనో అడుగు భాగం, ఇదోనో ఉబ్బెత్తుగా ఉంది చూసారా, ఇది పై భాగం. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఈ మధ్య భాగం ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్, ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ ఉంది కదా, ఈ మిడిల్లో 2 బీడ్స్ని బేస్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్ పార్ట్ వేయటానికి ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 2 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4. ఇదిగోండి ఇలా పెట్టుకోండి, చూపిస్తాను. ఫస్ట్ ఈ 2 బీడ్స్ 1 2. మీకు బీడ్స్ హోల్స్ కనిపించలేదు అనుకోండి, ఇలా ప్రెస్ చేసేస్తే చక్కగా మన మాట ఉంటాయి. ఇలా ఇలా అన్నమాట, చూసారు కదా. 6 బీడ్ ఫ్లవర్ అనేది ఇక్కడ ఏర్పడిపోయింది. ఇక ఇంకా ఇక్కడ 6 ఉంటాయి. 1 2 3 4 5 6 ఉంటాయి. ఇంకా ఇక్కడ 6 వేసేసాం కదా, 8కి 6కి 4 యాడ్ చేసేసాం. ఇంకా 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. ఇప్పుడు పక్క బీడ్ రైట్ నుంచి వెళ్ళిపోదామండి. ఇలా కుడివైపు నుంచి వెళ్ళిపోదాం. మీరు చూడండి నేను ఎక్కడ పట్టుకున్నానో ఎలా పట్టుకున్నానో కూడా చూడండి. ఇది అడుగు భాగం, ఇప్పుడు నేను పై భాగంకి వేస్తున్నా. ఈ ఫేసు కొంచెం చూసి వెయ్యాలండి. ఈ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇప్పుడు మనకి ఇక్కడ 1 బీడ్ సిట్టింగ్లో ఉంది, 1 బీడ్ స్టాండింగ్లో ఉంది. 2 బీడ్స్ ఉన్నాయి ఇక్కడ. బేస్ అంటే ఇక్కడ ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఇంకా 2 బీడ్స్ యాడ్ చేయాలి.
ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్లోకి. చూసారు కదా, ఇలా టైట్గా లాగేసేయండి. నీట్గా ఇలా కొంచెం స్టిఫ్గా ఉండాలండి ఇక్కడ మాత్రం. మళ్ళీ నెక్స్ట్ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 4 బీట్ మెథడ్, ఫస్ట్ 6 బీట్ మెథడ్ 4. మళ్ళీ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ కూడా 1-2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా పక్క బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. 1-2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. స్టాండింగ్ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. మరలా పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇదిగోండి, ఇక ఇప్పుడు ఈ క్రింది భాగానికి వచ్చేసాం. ఎలుక్కి 1-2 బీట్స్ యాడ్ చేయాలి. స్టాండింగ్ బీడ్లో నుంచి ఇక ఇక్కడ 4 బీట్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం నెక్ పార్ట్కి. మరలా పక్క బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను. వన్ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. 1-2 స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది. ఈ 1 బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫ్లవరు ఇది కలపాలి కాబట్టి ఈ స్టాండింగ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు మనకి 3 బీడ్స్ ఉంటాయి. 1 2 3 ఉంటాయి. చూసారు కదా, 1 2 3 1 బీట్ యాడ్ చేయాలి. ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇది ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఒక్కసారి చెప్తానండి. ఫస్ట్ ఈ 6 బీడ్స్కి మిడిల్ 2 బీడ్స్ బేస్ చేసుకుని 4 బీడ్స్ యాడ్ చేయాలి. 6 బీడ్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడుతుంది. ఇక మిగతా అన్నీ 4 బీడ్ ఫ్లవర్సే వేసేసుకోవాలి. నెక్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఇప్పుడు అయిపోయిందనమాట. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నీడిల్ని ఇంకొంచెం ముందుకు తీసుకొద్దాం. ఇక్కడ చూసారు 4 బీట్ ఫ్లవర్, ఈ పైకి తీసుకొచ్చేద్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వితిన్ సెకండ్స్లోనే మారిపోతాయండి బీట్స్ కౌంటింగ్ అనేది. నేను అల్లినట్టు మీకు రాదు, మీరు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే. ఇదిగోండి, ఇక్కడికి ఇక్కడ 4 బీట్ ఫ్లవర్ ఉంది కదా, దీనిలో కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఫ్రంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇలా పట్టుకుని చూపిస్తున్నా. 1 2 3 4 5 6 7 8 ఒక సెట్గా ఉంటాయి అన్నమాట మనకి. ఇలా 8 బీట్స్ అయితే మీకు రావాలి. ఇప్పుడు ఈ పార్ట్ వరకు మనం వేసేసాం. కంటి భాగం వేద్దామండి. ఇప్పుడు 2 కళ్ళు వేసేస్తాం ఈ స్టెప్లో నెక్ పార్ట్లోనూ అయిపోయింది. ఇప్పుడు కంటి భాగం వేద్దాం. కంటి భాగం ఇక్కడ వేద్దామండి. రైట్ సైడ్ కన్ను వేద్దాం. ఇప్పుడు మనం పట్టుకుంటే ఇక్కడ చూసారు కదా 6 బీట్ ఫ్లవర్ ఉంది కదా, దీనిలోని ఈ బీడు 4 బీట్ ఫ్లవర్ ఉంది కదా, దీనిలో ఈ 2 బీట్స్ తీసుకోండి. 1 2 తీసుకోండి. తీసుకుని
స్టార్టింగ్ ఇప్పుడు వైర్ ఎక్కడుందో చూసుకోండి మీరు. నాకు రైట్ ఉంది వైర్ అనేది, ఇక్కడ ఉంది. మీకు లెఫ్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఉందనుకోండి వైరు, 2 yellow బీడ్స్ ఎక్కించుకుని తర్వాత బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవాలి వైర్ ఎక్కడున్నది అనేసి. ఓకేనా? ఇదిగోండి, ఒక బ్లాక్ బీడ్, 2 yellow బీడ్స్, 3 అయ్యాయి. ఇక్కడ 2 బీడ్స్, మొత్తం 5 బీడ్స్ ఫ్లవర్ అనేది రావాలి. ఇలా ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. ఇలా రావాలి. ఒక కన్ను రైట్ సైడ్ కన్ను అయితే మనకు వచ్చేసింది. ఇక ఇప్పుడు ఒక బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. బ్లాక్ బీడ్ స్టాండింగ్లో ఉంటుంది, ఎల్లో కలర్ బీడ్ సిట్టింగ్లో ఉంటుంది. 2 yellow కలర్ బీడ్స్ తీసుకోవాలి. బ్లాక్ బీడ్లో నుంచి ఎల్లో కలర్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. రైట్ కన్ను అయితే మనకి ఏర్పడిపోయింది. కొంచెం ఇక్కడ టైట్గా లాగేసుకోండి, లూజ్ అనేది లేకుండా చూసుకోవాలి. చూసారు కదా? నెక్స్ట్ ఒక బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఎల్లోనేనండి మొత్తం, ఇంకా 2 బీడ్స్. స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్లోకి నీడిల్ని తీసుకొచ్చేసేయాలి. మరలా పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ వరకు, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ ఇక్కడ వరకు ఆపండి, 4 బీటే వేసేసుకోండి. చాలా ఈజీ అండి, వేసేయండి. ఇక్కడ నేను ఇప్పుడు ఈ క్రింది భాగానికి వచ్చానమాట. ఇక్కడ వరకు వచ్చాక నేను చెప్తా మీకు. వేసేసేయండి, మీతో మాట్లాడతాను. చాలా ఈజీగానే ఉంటుందండి. ఫస్ట్ 2 పార్ట్సే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానండి, కంటిన్యూగా చూడాలి. హెడ్ పార్ట్ కూడా చూడాలి, కానీ కొంచెం బెస్ట్. వాటికంటే ఆ 2 పార్ట్ల కంటే మీకు బెస్ట్. కామెంట్ చేయండి అబ్బా, మీకు ఎలా ఉంది ఏంటి అనేది అల్లుకున్న తర్వాత. చూడండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా రెండో కన్ను ఎక్కడ వేసుకోవాలో. ఒక కన్ను వేసేసాం కదా, అంటే 5 బీడ్ ఫ్లవర్, 4 బీడ్ ఫ్లవర్స్, 1 2 3 వస్తాయి. 3 తర్వాత ఇంకొక కన్ను వేసుకోవాలి మనం. ఫస్ట్ ఇక్కడ ఉంది వైరు, బ్లాక్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. స్టాండింగ్లో ఉండాలండి బ్లాక్ బీడ్, మనకి కంటి భాగం. సిట్టింగ్కి ఎల్లో బీడ్ వస్తుంది. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. చూసారా? ఇలా. నెక్స్ట్ ఇంకా 2 బీడ్స్ ఉంటాయి. 1 2 తీసేసుకోవాలి. 2 బీడ్స్ బేస్. ఇక్కడ 6 బీడ్ ఉంది చూసారా ఫ్లవరు, దీనిలో నుంచి కూడా తీసేసుకోవాలి. ఇక్కడ నిలువుగా ఇంకోటి ఉంటుంది. స్టార్ట్ చేసాను చూసారా 5 బీడ్ ఫ్లవర్. అప్పుడు చూడండి, 1 2 3 4, 1 బీడ్ యాడ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ కన్ను కూడా వేసేసాము. రైట్ లెఫ్ట్ కళ్ళు అయితే మనకు ఏర్పడిపోయాయి. ఇదిగోండి, ఇలా టైట్గా లాగేసేయాలి. ఇది 6 బీడ్కి 5 బీడ్ 5 బీడ్, మిగతా అన్నీ 4 బీడ్సే వచ్చేస్తాయి.
ఓకే అండి. నెక్స్ట్ మరలా ఈ మధ్య బీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ మీకు 3 బీడ్స్ వస్తాయి. ఇదిగోండి 1 2 3 ఇదోనో స్టాండింగ్లో ఉంటుంది. బయటకు వచ్చేసేద్దాం ఇలా. ఈ స్టెప్ అయిపోయిందండి. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మీకు 1 2 3 4 5 6 బీడ్స్ రావాలండి. కంటి భాగం అయిపోయిన తర్వాత మరలా 6 బీడ్స్ అయితే మీకు రావాలి. 3 3 ఇలా. ఓకే అండి. నెక్స్ట్ మిడిల్లో ఉంది వైర్ అనేది ఇలా రావాలి. మిడిల్లో ఉంది 2 బీడ్స్. ఈ 6లో 2 బీడ్స్ తీసుకుంటున్నానండి. ఈ 6లో 2 బీడ్స్, రైట్ 2 బీడ్స్. ఓకే అండి. 2 బీడ్స్ తీసుకున్నాను. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. టోటల్ 5 బీడ్ ఫ్లవర్ అనేది వేస్తున్నాము ఇక్కడ. ఇదిగోండి ఇలా కంటి భాగం దగ్గర రైట్ లెఫ్ట్ 2 బీడ్స్ ఉన్నాయి కదా, 3 బీడ్స్ యాడ్ చేసాము. నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఇలా పైకి వచ్చేసి ఇక్కడ 1 బీడ్ ఉంది కదా, ఈ 1 బీడ్లో నుంచి 2 బీడ్స్ తీసుకుందాం మరలా ఇక్కడ. ఇప్పుడు ఈ 5 బీడ్లో ఈ బీడ్ ఉపయోగించుతున్నాం. 1 2 3 ఉన్నాయి, 2 తీసుకోవాలి. 2 + 3 ఇక్కడ బేస్ 3 ఉన్నాయి, 2 తీసుకుంటున్నా. చూసారు కదా, నిదానంగా చూపిస్తున్నాను. ఇలా 5 బీడ్ ఫ్లవర్స్ రావాలి మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇలా 6 బీడ్స్ అయితే వస్తాయండి. మరలా ఈ 2 ఫ్లవర్స్ వేసిన తర్వాత మనకి 6 అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ కింద 2 బీడ్స్ని కలుపుకుని స్టాండింగ్ బీడ్ తీసుకోవాలి. మరలా ఇక్కడ 5 బీడ్లో ఈ బీడ్ 1 2 3 4 1 2 3 4. ఈ 4 బీడ్స్కి ఇక్కడ ఒక బీడ్ యాడ్ చేద్దాం. 1 2 3 4 రెడ్ తీసుకుందాం. ఇక్కడ తీసేసుకుని ఇలా ఈ పైకి తీసుకొచ్చేయండి. ఇక్కడ 3 బీడ్స్ ఉంటాయి. 1 2 3 ఇలా ముద్దగా ఉంటాయి అన్నమాట. ఈ కింద వేసేసాము. ఇక్కడ బ్లాక్ బీడ్ ఎక్కించేసుకుని ఈ క్రింది బీడ్లోకి ఇలా ఎల్లో బీడ్ని చూసారా, ఇక్కడికి తీసుకొచ్చేసి ఇలా లాగేసేయండి టైట్గా. ముందుకు వచ్చేసి ఒక నాట్ వేసేయండి. ఇక్కడే వేసేస్తే మీకు ఇబ్బంది అయిపోద్ది, ఊడిపోద్ది. ఇక్కడ వేసేయండి. ఒక బీడ్ ముందుకు తీసుకొచ్చేసి నాట్ వేసేయండి. ఇక్కడ నాట్ వేసేస్తున్నాను నేను, మీరు కూడా వేసేయండి. నాట్ మాత్రం స్ట్రాంగ్గా వేయండి. నాట్ ఊడిపోతే బీడ్స్ ఊడిపోతాయి. ఇక మనకి ఫేస్ అయిపోయినట్టేనండి. ఇలా సూది మీద 2 మెలుకులు వేసేసేయండి. మరలా ఒక బీడ్లో నుంచి పక్కకు తీసుకొచ్చేసి అక్కడ కట్ చేసేద్దాం. మనకున్నది అక్కడే కట్ చేయకుండా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. ఇదిగోండి హెడ్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. ఎలిక కళ్ళు, ముక్కు, నోరు మొత్తం వేసేసాము. ఇదిగోండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ బీడ్ వేసే చోట 3 బీడ్స్ వస్తాయండి. దాని మధ్యకు వేసేసుకుంటామే మనం. ఇక్కడ మాత్రం బ్లాకే వేయండి.
కంటి భాగానికి ఇక్కడ బ్లాక్ వేయండి, ఇక్కడ మాత్రం మీ ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఓకేనా? ఇదండి, చూడండి కొంచెం రెడీ అయిపోగానే కొంచెం లుక్ అనిపిస్తుంది. ఇలాగే మనకు బీట్ వర్క్లోనండి ఒక్కొక్క ఐటెం రెడీ అయిపోతూ ఉంటే లుక్ మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది మనమేనా అల్లింది అనిపిస్తుంది అనమాట. ఓకే అండి, చెవులు వేసేద్దాము. ఈ చెవుల్లో 2 టైప్స్ ఉన్నాయండి. టైప్ 1, టైప్ 2 చూపిస్తాను. ఇది ఒక మోడల్ ఉంది, దీని లోపల ఫిల్లింగ్ లాగా వస్తుంది. అదొక మోడల్ ఉంది. మీకు ఏది నచ్చితే అది అల్లుకోండి. నేను 2 చూపిస్తాను మీకు. ముందుగా ఇక్కడ 6 బీడ్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ పై భాగంలో కంటి పైన 5 ఉంది కదా, ఈ మధ్యన మిడిల్లో 6 బీడ్స్ ఉంటాయి. ఇవ్వండి, ఇక్కడ అక్కడ కళ్ళు వేద్దాం. ఇక్కడ ఇక్కడ ఈ 6 బీడ్స్కి పైన 4 బీడ్స్ ఉన్నాయి. రైట్ 4 బీడ్స్, లెఫ్ట్ 4 బీడ్స్ ఉంటాయి. ఈ 4 బీడ్స్లో ఈ బీడ్ని తీసుకోవాలి, ఇక్కడ ఒక చెవేస్తాము. ఈ 4 బీడ్స్లో ఈ బీడ్ తీసుకోవాలి, ఇక్కడ ఒక చెవి వేస్తాం. ఇదిగోండి, నేను ఎక్కిస్తున్నాను. అడ్డం లేకుండా చూసుకుని నాటికి మనం ఎక్కించుకోవాలండి బీడ్స్. ఇదిగోండి, ఇక్కడ ఇలా ఈ 6 బీడ్స్కి ఎయిట్ బీడ్స్ యాడ్ చేయాలండి. 2, 3, 4, 5, 6, 7, 8. ఇదిగోండి 8 బీడ్స్ చూపిస్తా మీకు. వేసి ఇక్కడ ఉంది కదా, ఈ బీడుకి బేస్ 1 అంటే ఇక్కడ ఒక బీడ్ ఉంది. 8 ఎక్కించాం. 1 + 8 9 అవుతుంది. ఇలా టైట్గా లాగేసేయాలి. చూసారు కదా ఇలా. నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. ఈ 2 బీడ్స్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. 1, 2. మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా వదిలేసుకోండి, అంటే ఇలా వస్తుంది మీకు. లేదు ఇంకొక మోడల్ కూడా దీనిలోనే వేసి చూపించేస్తా. మీరు ఇలా వేసేసుకుంటే నాటేసేసుకోండి, పక్కకి వెళ్ళిపోండి, మళ్ళీ ఇక్కడ వేసేయండి ఇంకో చెవి. టైట్గా లాగేస్తే మనకి నుంచుని పోద్ది, ఇట్లా చెవి అనేది ఇలా ఉండిపోద్ది. మీకు ఇలా కావాలంటే ఇలా వేసుకోండి. ఇది ఒక చెవి వేసేసినట్టే ఈ మోడల్ అయితే. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోండి, ఇది వేసేయండి. నేను ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను దీనిలో, అంటే కొంచెం అట్రాక్షన్గా ఉంటుందండి. ఇంకా ఎందుకంటే వేరే కలర్ బీడ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఈ స్కై బ్లూ బీడ్స్ తీసుకుంటున్నానండి. 2 బీడ్స్, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1, 2 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేస్తున్నా. ఇదిగోండి ఈ 2 బీడ్స్. టూ బీడ్స్కి 2 బీడ్స్ యాడ్ చేశా. మరలా 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. 1, 2 ఇలా. ఇక్కడ బ్లూ బీడ్ 1, 2, 3 ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేయాలి. ఈ బ్లూ బీడ్లో నుంచి ఇది ఇక్కడ ఉంటుంది. ఈ బ్లూ బీడ్లో నుంచి 2 ఎల్లో బీడ్స్లోకి నీడిల్ తీసుకొచ్చేయాలి. టైట్గా
లాగేసేయండి. ఇలా 2 బీడ్స్లోకి తీసుకొచ్చాం. ఇంకో 2 బీడ్స్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇలా 1 2 ఇక్కడ 1 ఈ బీడ్ అయిపోద్ది మనకి లెక్కలోకి రావాలండి. 1 2 3 స్కై బ్లూ బీడ్ 1 2 yellow బీడ్స్ 3 అవుతాయి. 1 బీడ్ యాడ్ చేయాలి. ఈ స్కై బ్లూ బీడ్లో నుంచి ఇలా మరలా ఈ yellow బీడ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ కూడా కిందకి తీసుకొచ్చేద్దాం. స్టిఫ్గా ఉండాలి కాబట్టి మనం ఇలా ఇక్కడ 4 బీడ్స్ మనకు రావాలి. ఇంకా ఈ కింది 1 బీడ్ ఉంటుందండి. ఈ 1 బీడ్ ఈ 1 బీడ్లో నుంచి స్టార్టింగ్ బేస్ బీడ్ ఉంది కదా ఒకటి, దానిలో కూడా తీసుకొచ్చేద్దాం. ఇక్కడ బేస్ 1 ఉందన్నా కదా, దానిలో కూడా తీసుకొచ్చేయాలి. తీసుకొచ్చేసి బయటకు వచ్చేద్దాం. ఇలా బయటకు వచ్చేద్దాం. దీన్ని కొంచెం టైట్గా లాగేసి దీన్ని ఇలా పంపించేయండి సైడ్కి. చూసారు కదా, ఇదిగోండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నా మీకు. మనం బేస్ 1 బీడ్కి ఒక చెవి అయితే వేసేసాం, కేవలం ఒక్క పూస మాత్రమే. ఇంకా ఇక్కడ ఒక నాట్ వేసేద్దామండి కదలకుండా. ఈ చెవి అనేది ఇబ్బంది లేకుండా ఇక మనకి ఈ చెవితో పని అయిపోయింది. చెవి అనేది రెడీ అయిపోయింది. ఒకటి ముందుకు తీసుకొచ్చేసి 1 బీడ్ టైట్గా లాగండి. ఫస్ట్ బోల్ లేకోకుండా చూసుకోండి. టైట్గా లాగేసి నాట్ వేసేయండి. ఇక్కడ కట్ చేయకుండా నాట్ వేసేయండి. 2 టైమ్స్ వేసేయండి నీడిల్ మీద. ఇలా సింగిల్ అయితే 4 టైమ్స్ వేయండి, డబల్ తీసుకున్న వాళ్ళైతే 2 టైమ్స్ వేయండి. వేసేసి కట్ చేయకుండా మరలా ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు రైట్ అయిపోయింది, లెఫ్ట్ వేసేయాలి. ఇక్కడికి 1 బీడ్, ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడికి 2 బీడ్స్ తర్వాత ఇక్కడ 1 బీడ్ 4 బీడ్ ఫ్లవర్ ఉంటుంది మీకు. ఇక్కడ ఈ బీడ్కి ఇక్కడికి తీసుకొచ్చేసి మరలా బేస్ 1 అవుతుంది. 8 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 2 3 4 5 6 7 8 మరలా ఇంకో చెవికి 8 బీడ్స్ తీసుకోవాలి. సేమ్ ఇలా 1 బీడ్ బేస్ 8 బీడ్స్ తీసుకున్న టోటల్ 9 బీడ్స్ అవుతాయి. ఇలా మీకు ఏది నచ్చితే చేసుకోండి. ఇలా కావాలంటే ఇలా సింగిల్గా ఉంచేసుకోవచ్చు, లేదంటే ఇలా టొప్ప చెవులల్లే లోపల ఫిల్లింగ్ చేసేసుకుని ఇలా కలర్ఫుల్గా కావాలంటే ఇలా వేసుకోండి. ఎందుకంటే మనం అల్లుకున్న బీడ్స్ మరీ ప్లెయిన్గా కాకుండా ఇలా కావాలంటే ఇలా ఇదిగోండి. ఇలా ప్లెయిన్ అయితే మీకు ఇలానే కనిపిస్తుంది. డిజైన్ కావాలంటే ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. నేను మీకు 2 షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ పైకి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉంది కదా వైరు, ఫస్ట్ 2 బీడ్స్ స్టార్ట్ చేసాం కదా, అక్కడ 2 బీడ్స్ పైకి తీసుకెళ్ళిపోండి. టైట్గా లాగేసేయండి. ఇక్కడ మాత్రం లూజ్ ఉంటే మాత్రం అండి మనకి చెవి నీట్గా రాదు. 2 బీడ్స్ బ్లూ తీసుకున్నాము. ఇక్కడ 2 బేస్ అయినాయి, టోటల్ 4. ఇదిగోండి మరలా బేస్ వదిలేసి ఈ 2 బీడ్స్కే వేసేయండి. ఇలా టైట్గా లాగేసేయండి. 1 2 బేస్ని వదిలేయాలి. ఈ 2 4 అయినాయి. మరలా 2 బీడ్స్లోకి నీటిని తీసుకెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలా మరలా ఇక్కడ 1
2, 3 బేస్ అయ్యాయి. 1 బీడ్ యాడ్ చేయాలి. ఈ బ్లూ బీడ్లో నుంచి ఇలా మరలా ఈ బ్లూ బీడ్ ఎల్లో బీడ్లో నుంచి బయటకు వచ్చేసి మరలా 2 ఎల్లో బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ టైట్గా లాగేసేయండి. ఇక్కడ 1 బ్లూ బీడ్, 2 ఎల్లో బీడ్, 3 బీడ్స్ బేస్ అవుతాయి. 1 బీడ్ యాడ్ చేయాలి. ఈ బ్లూ బీడ్లో నుంచి ఇలా ఇది ఉంది కదా, ఇలా ఎల్లో బీడ్స్లో నుంచి బయటకు వచ్చేసి స్టార్టింగ్ బీడ్ ఉంది కదా బేస్, అక్కడికి తీసుకొచ్చేద్దామండి. ఈ 2 బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేసి మనం ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్ బేస్ ఉంది కదా, దానిలో నుంచి కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఒక్కసారి టైట్గా లాక్కుని ఈ డిప్పలు అనేవి ముందుకు అనుకోవాలా వెనక్కు అనుకోవాలా అనేది కూడా చూసుకోండి. ఒక్కసారి ఇక్కడే ఇలా వెనక్కు అనుకోవాలి అనుకుంటే దీన్ని ఇలా పెట్టేయండి. ముందుకు అనుకోవాలి అనుకుంటే ఈ మధ్య బీట్స్ ఉన్నాయి కదా, ఇలా ప్రెస్ చేసేటివి ముందుకి వెనక్కి. చూడండి మీకు ఎట్లా నచ్చితే అలా. ఇలా ఒక మోడలు, ఇదోనో లోపల కనీసం, ఇది బయటికింది. మీకు ఈ 2 మోడల్స్లో ఏది నచ్చితే మీకు అలా వేసుకోవచ్చు. ఓకేనా? మొత్తం ఇలా ఇలా 1, 2, 3 అనుకోండి. మీకు ఏది నచ్చితే అది. నేనైతే వెనక్కనేస్తున్నాను. ఇలా వెనక్కనేస్తున్నాను. ఎందుకంటే వెనక్కంటే ఫేస్ అనేది మనకి చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. ముందుకన్నాము అంటే మనకి ఇది రాదండి. ఇంకా ఏదైనా ముందే సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నాటేసేసామంటే ఇక్కడ మనం సెట్ చేసుకోవడానికి వీలు పడదు. అది గ్రహించండి. నేనైతే వెనక్కనేసి టైట్గా లాగేస్తున్నాను. ఇంకా లాగేసి పక్క బీడ్లోకి తీసుకొస్తున్నానండి. ఇక్కడికి అక్కడే నాటు వేయొద్దు. ఇదిగోండి ఇక్కడికి ఇలా బాగా టైట్గా లాగేయాలండి. ఇక్కడ లూజ్ అనేది అస్సలు ఉండకూడదు. ఇక్కడ నాటు వేసేద్దాం. ఇలా వేసేసి పక్క బీడ్లోకి తీసుకొచ్చేద్దామండి. ఎక్కడో అక్కడ బీడ్ సైడ్ ఎటువైనా సరే ఒక బీడ్లోకి తీసుకొచ్చేసి మనం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు ఒకవేళ పట్టటం లేదనుకోండి, దీన్ని ఇలా పట్టుకుని దీన్ని ఇలా ప్రెస్ చేసేయండి. ఇక్కడికి మనకి బీడ్ అనేది పైకి ఇలా తేలుతుంది. అప్పుడు మనం అల్లుకుంటానికి ఈజీగా ఉంటుంది. బీడ్ని మనం బతిలాడవసరం. అప్పుడు మనం చెప్పినట్టు ఉంటుంది. మనం ఇలా కొంచెం బెండ్ చేసేస్తే అండి ఇది కట్ చేసేయండి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నది ఇదిగోండి. ఇది ఇక చూసారుగా, చెవులు కూడా మనకి రెడీ అయిపోయాయి. కామెంట్లో తెలియజేయండి అబ్బా మీకు ఏ చెవులు బాగున్నాయో. ఇలా ఫిల్లింగ్ చేసేసి లోపల ఇలా ప్లెయిన్గా ఇలా బాగున్నాయో ఎలా బాగున్నాయో మీరు కామెంట్లో తెలియజేయండి. చూడండి మరలా చెవులు వేసేసాక ఎంత అందం అనిపించినాయో. ఇప్పుడు మనకి ఎలిక అనేది కొంచెం ముందుకు వెళ్ళిపోయాం. ఓకే అండి. నెక్స్ట్ టైం అయితే చాలదండి మీకు ఈ కాళ్ళు ఈ చేతులు ఇవి వేయటానికైతే మరలా ఇంకొక అరగంటన్నా పడుతుందండి. అందుకని చెప్పేసి నేనైతే అసలు లెక్క మొత్తం ఈ వీడియోలోనే వచ్చేద్దాం అనుకున్నాను. కానీ మీకు ఒక కాలు వేసేసి మీరు వేసుకుంటే కష్టం అనిపిస్తుంది ఎలుక్కి. అందుకని చెప్పేసి నేను మరలా ఇంకొక వీడియో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈ వీడియో వరకు ఇంత మటుకే షేర్ చేస్తున్నానండి. అల్లుకోండి. అల్లుకున్న తర్వాత మీరు ఒక లైక్ ఇచ్చేసేయండి. తర్వాత కామెంట్ బాక్స్లో మీకు ఎలా ఉంది అల్లుకుంటాం, అర్థమవుతుందా అర్థం కావట్లేదా అనేసి నాకు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా తెలియజేయండి అబ్బా. ఇదిగోండి ఇది అల్లుకున్నాక తప్పనిసరిగా ఒక లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మిగిలిందంతా వేసేస్తాను. ఓకే అండి. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి నా సమాధానాలు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేసేస్తాను. మిగిలిన పార్ట్ అంతా ఫాస్ట్గా మీకు షేర్ చేసేస్తానండి. ఇవాళ ఈ వీడియో అప్లోడ్ చేసేస్తాను అంటే గురువారం మీకు ఈ వీడియో వచ్చేస్తుంది. నేను శుక్రవారం కల్లా
మరలా వీడియో ఇంకొకటి అప్లోడ్ చేసేస్తా ఎమ్మటెమ్మటేను. కొంచెం డిలే అయిపోతున్నాయండి వీడియోస్, ఏమనుకోవద్దు. మన సబ్స్క్రైబర్సు పార్ట్ 3 పంపించండి అని వీడియో అని అంటున్నారు. వాళ్ళ కోసం చేస్తున్నానండి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరగటం మూలన మోతగా ఉంటుందండి వీడియో చేయాలంటే, చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం నేను కూడా డిలే చేస్తున్నాను. ప్లస్ నాకు టైలరింగ్ వర్క్ ఉంటుందండి. ఈ కారణం చేత నేను మీకు వీడియో కొంచెం డిలే అవుతుంది. ఓకే అండి, ఇదండి నాటి వీడియో. ఇంతటితో ముగిస్తున్నాను.